హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వెల్. ఈ వీడియోలో మనం బాగా పండిపోయి తినడానికి వీలుగా లేనటువంటి బనానాలతో టేస్టీగా 3 రకాల రెసిపీలను ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ బనానా ప్యాన్ కేక్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం బాగా పండిపోయిన 2 అరటిపళ్ళను తీసుకుని తొక్క తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. బనానా పండే కొద్దీ స్వీట్నెస్ పెరుగుతుంది, అలాగే అందులో నుంచి ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. బాగా పండిపోయిన బనానాలను వాడటం వలన బనానా ప్యాన్ కేక్స్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒకవేళ బాగా పండిన అరటిపళ్ళు లేకపోతే నార్మల్ అరటిపళ్ళతో కూడా బనానా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అరటిపళ్ళని ఫోర్క్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, బట్ మిక్సీలో వేస్తే ఇంకొంచెం మెత్తగా అవుతాయి కదా, కాబట్టి ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ బనానా ప్యాన్ కేక్స్ని హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బెల్లం వాడితే బాగుంటుంది. బెల్లాన్ని తురుముకుని 1 కప్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న అరటిపళ్ళను తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. ఆ తర్వాత అదే కప్పుతో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడా అలాంటివి ఏం అవసరం లేదు. గోధుమ పిండి బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకుంటే బనానా ప్యాన్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం బనానా 2 పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకుని వేరే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. దోశ ప్యాన్కి సరిపడా 3 లేక 4 చిన్న చిన్న ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బనానా వేయటం వలన ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, కాబట్టి పెద్దగా వేస్తే టర్న్ చేయటం కష్టం, విరిగిపోతాయి. కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇంతేనండి, బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అంతే ఈజీ అండ్ టేస్టీగా బనానా కేక్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. బనానా కేక్ కోసం కూడా 2 బాగా మాగిన అరటిపళ్ళను తీసుకోవాలి. నేను చిన్న అరటిపళ్ళను తీసుకున్నాను కాబట్టి 2 వేసుకున్నాను, పెద్దవైతే 1 సరిపోతుంది. ఈ బనానా ముక్కలన్నింటినీ మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ పాలను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఓ పెద్ద గిన్నెలో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా గోధుమ పిండి పూర్తిగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చు. నేనైతే ఆయిల్నే తీసుకున్నాను. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడుకుంటే బాగుంటుంది. అదే కప్పుతో 1 కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకుని పాలు కూడా పూర్తిగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చి పాలనైనా తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలనే తీసుకుంటున్నాను. పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్నైనా వేసుకుని కలుపుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయని తీసుకుని 5-6 చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఎక్కువ నిమ్మరసం పిండుకుంటే పులుపు వచ్చేస్తుంది కాబట్టి 5-6 చుక్కలు అయితే సరిపోతుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో 2 స్పూన్ల పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నెని తీసుకోవాలి. స్టీల్, అల్యూమినియం ఇలా ఏ మెటల్తో చేసిన గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. అయితే అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవటం వలన కేక్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఆ గిన్నెకి పూర్తిగా ఆయిల్ రాసి పొడిపిండితో డస్టింగ్ చేసుకోవాలి. గోధుమ పిండి, మైదా పిండి ఏ పిండితో అయినా డస్టింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 4 జీడిపప్పులను తీసుకుని చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని కేక్ని బేక్ చేసుకున్న గిన్నెలో అడుగున వేసుకోవాలి. ఈ జీడిపప్పులను వేసుకున్న తర్వాత ముందుగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ పెద్ద గిన్నెని తీసుకోవాలి. అందులో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ముందుగా మనం అల్యూమినియం గిన్నెలో కేక్ బ్యాటర్ని వేసి ట్యాప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెని ఇందులో సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బరువుగా ఉన్న ప్లేట్ని పెట్టి కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఓ 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ బేక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మూతని క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూతని ఓపెన్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఏదైనా ఒక టూత్పిక్ తీసుకుని గుచ్చి చూస్తే పూర్తిగా అంటుకోకుండా రావాలి. ఇక్కడ కొంచెం అంటుకుంది కాబట్టి ఇంకా కొంచెం సేపు బేక్ చేసుకోవాలి. మళ్ళీ మూతను పెట్టి ఓ 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూస్తే పూర్తిగా బేక్ అయిపోయింది. కేక్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఓ 20 మినిట్స్ అలాగే వదిలేస్తే పూర్తిగా చల్లగా అవుతుంది. అప్పుడు కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, కేక్ చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మనం బనానాతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సూపర్ సాఫ్ట్గా ఉంది. బనానా కేక్ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. బాగా మాగిన బనానాతో కేక్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. బనానా మిల్క్ షేక్ కోసం కూడా బాగా మాగిన 2 అరటిపళ్ళను తీసుకోవాలి. వీటికి తొక్క తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ బనానా మిల్క్ షేక్ కోసం పూర్తిగా మాగిన బనానానే కాదు, నార్మల్ బనానాని వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత బెల్లాన్ని తురుముకుని 5-6 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. బనానా మిల్క్ షేక్లో జీడిపప్పులను వేసుకోవటం వలన మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి 5-6 జీడిపప్పులని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ పాలను యాడ్ చేసుకోవాలి. ఇవి 350 ml వరకు ఉంటాయి. మనం బయట తెచ్చుకునే బనానా మిల్క్ షేక్ లాగే ఉండాలి అనుకుంటే 2 స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోండి. చక్కెర అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వీటన్నింటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నేను వేసిన కొలతలతో 2 గ్లాసుల వరకు బనానా మిల్క్ షేక్ వచ్చింది. ఈ బనానా మిల్క్ షేక్ గ్లాసులలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. ఈ బనానా మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 4-5 జీడిపప్పులను తీసుకుని సన్నగా కట్ చేసుకుని పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, 2 నిమిషాలలో బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.